ఈ బీజిఎంకి, ఈ సాంగ్‌కి, ఈ ఫోటోకి బాగా సెట్ అయింది. ఒకవేళ మీకు నచ్చితే డెఫినెట్‌లీ మీ ఫోటోతోటి ట్రై చేయండి. లేకపోతే మీ ఫేవరెట్ యాక్టర్ అయినా ఎవరిదైనా ఫోటో ట్రై చేయండి. నాకు బాగా నచ్చింది. ఓకే. మీరు ఎవరిదైనా ఫోటోస్ పెట్టి ట్రై చేసుకోవచ్చు. ఒకసారి డెమో చూద్దాం ఎలా ఉందో. నేను ఎవడికి భయపడిననే నీకు మట్టుకే తెలుసా, కానీ మార్కెట్ మొత్తం తెలవాలంటే ఆ మాత్రం సౌండ్ ఉండాలా. ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా, ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మీకు నచ్చితే మీరు చేసుకోండి. నేను ఆల్రెడీ 2 డెమోస్ చేసిన. అందులో రామ్ చరణ్ సార్ వీడియో అయితే ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. వీలుంటే ట్రై చేయండి. టెలిగ్రామ్లో కూడా పెడతాను. కావాలంటే అక్కడ నుంచి అయినా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మీరు డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, మీకు హెల్ప్ అవ్వచ్చు. ఓకేనా, ఫస్ట్ అయితే ఇక్కడ మనమైతే ఏం చేద్దామంటే, నేను ప్రాజెక్ట్ ఇచ్చే ముందు ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్లో ఫాంట్ ఇచ్చాను. ఆ ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. మర్చిపోవద్దు ఫస్ట్ అయితే. ఓకేనా, మర్చిపోవద్దు. ఓకే, ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. ఓకే, ఫాంట్ యాడ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఇక్కడ మనం కెమెరా ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. ఓకే, ఆన్ చేసి ఈ కెమెరా మీకు యూస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ కొన్ని టైంలో యూస్ అవుతుంది. అది కొంచెం టెక్స్ట్లో షేక్ రానికి. ఓకే, ఇంకోటి ఏంటంటే బ్లాక్ కలర్లో పెడదామని అనుకుంటే బ్లాక్ కలర్లో ట్రై చేయండి. సెట్టింగ్లోకి వెళ్ళి, ఇది చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఓకే, ఇలా కూడా బాగానే ఉంటుంది. వీలుంటే ఇలా ట్రై చేయండి. తర్వాత కూడా చాలా సూపర్గానే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇలా. ఓకే, బాగానే ఉంది. వీలుంటే అలా అయినా ట్రై చేయండి, లేకపోతే ఇలా అయినా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇందులో ఒక ఫోటో ఉంటుంది స్టార్టింగ్లో, తర్వాత 4 గ్రూప్స్ ఉన్నాయి. ఇదే మీరు ఎండింగ్ వరకు చేసుకోవాలి. ఎలా అంటే, ఇప్పుడు ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక ఫోటో చేంజ్ చేసిన. ఓకే, చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ 4 గ్రూప్లో ఒక ఫోటో పెడతారా, లేకపోతే మల్టీ ఫొటోస్ అంటే 4 ఫొటోస్ పెడతారా అనేది మీ చాయిస్. ఇది నేనేం చెప్తానంటే 4 ఫొటోస్ ఉంటే 4 ఫొటోస్ పెట్టండి, చాలా సూపర్ లుక్ అయితే ఉంటుంది. ఓకే, లేదు మేము ఒకటే ఫోటో పెడదామంటే ఒకటే ఫోటో పెట్టండి. ఏం లేదు, గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళడం, ఫోటో చేంజ్ చేసుకోవడం, ఇంతే ఉంటుంది. పెద్ద ఇదైతే ఏముండదు. ఓకే, ఫోటోని అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవాలి, మర్చిపోవద్దు. ఓకే, ఇలా. ఇప్పుడు మనం సేమ్ ఈ 4 గ్రూప్ని దాంతోపాటు ఈ ఫోటోని కాపీ చేసుకోండి. మొత్తం 5 కదా, కాపీ చేసుకుందాం. ఇక్కడ వద్దాం. ఈ దాని తర్వాత వచ్చిన తర్వాత పేస్ట్ చేయండి. మళ్ళీ చేసిన తర్వాత ఫోటో అయితే ఇలా వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి సేమ్ ప్రాసెస్ ఏవైతే ఇంతకుముందు చేశారో, కొన్ని ఫొటోస్ అనేది కొంచెం ఎక్కువ అవ్వడం తక్కువ అవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి కొంచెం కట్ చేసుకోవడం కానీ, ఒకవేళ తక్కువ అయితే కొంచెం లేయర్ని సైజ్ పెంచుకోవడం కానీ అలాంటివి చేయండి. ఓకే, నేను ఫస్ట్ దీని సెట్టింగ్లోకి వెళ్ళి బ్లాక్ కలర్ నుంచి వైట్ కలర్ పెడతా. నాకు బాగా నచ్చుతుంది వైట్ కలర్ అనేది. బ్లాక్ కలర్ కూడా ఇష్టమే, అంటే రెగ్యులర్గా బ్లాక్ కలర్ చేస్తున్నాం కాబట్టి దీనికి ఒక ఏదైనా మంచి లుక్ రావాలంటే వైట్ కలర్ కూడా పెడదామని అనుకున్నా. ఈ వైట్ కలర్ బ్యాక్ సైడ్లో ఏదైనా ఒకటి యాడ్ చేద్దామని అనుకున్నా. ఏంటంటే అది ఒకటి చెప్తాను. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఒకటి ఉంది, అది యాడ్ చేస్తాను. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు యాడ్ చేసిన. సారీ, ఇది కాదు, నిన్న మొన్న డౌన్లోడ్ చేసుకున్నా. ప్రింటెస్ట్ యాప్లో అది రౌండ్ షేప్లో ఉంటుంది, అది యాడ్ చేస్తా. ఒక నిమిషం. చాలా సూపర్ లుక్ ఉంటుంది. ఏంటంటే ఇది నేను లోగో కోసం డౌన్లోడ్ చేసుకున్నా. 2-3 ఉన్నాయి ఇందులో, ఏదైనా ఒకటి ట్రై చేద్దాం. ఓకే, పెట్టేసిన తర్వాత బ్లెండింగ్లోకి వెళ్ళి డార్క్లోకి వెళ్ళి మల్టిప్లై చేసుకోండి, ఇలా వస్తుంది. ఓకే, దీన్ని మీరు ఒపాసిటీ తక్కువ చేసుకోండి. దీన్ని జెడ్ వాల్యూ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీనికి మనం కీ యానిమేషన్ పెడదాం. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్లో వచ్చి ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఇలా పెడదాం. చూడండి, ఇప్పుడు సూపర్ లుక్ అయితే ఉంది. చూడండి, అంతే. ఈ ఫోటో ఇస్తాను, డిస్క్రిప్షన్లో ట్రై చేయండి. జై హింద్.